మరి మేము లక్షల రూపాయలు పెట్టి ఈ ప్రాంతంలో కొనుక్కోవడం అనేది జరిగింది. లక్షల రూపాయలు ఒక పేదవాడు, ఈ ముఖ్యమంత్రి గారికి తెలుసు, ఒక పేదవాడు లక్షల రూపాయలు సంపాదించంటే తన జీవిత కాలంలో కూడా సంపాదించలేని పరిస్థితులలో ఉన్నారు ఈ రోజులలో. మరి ఇల్లు అనేది సొంతింటి కళ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మేము సొంతింట్లోకి వచ్చి రాగానే మీరు అన్నిటిని కూడా వరుసపెట్టి కూలగొడతామనంటే మేము ఎక్కడ పోవాలని మేము ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు రేపు చట్టం చేస్తానని అంటారు అసెంబ్లీలో, మీరు చట్టం చేయండి, చట్టంలో ఇవన్నీ కూడా రూపొందించండి. ఎవరైతే అక్కడ మిమ్మల్ని మోసం చేసి ప్రజలను మోసం చేసి ఇండ్లు కట్టి అమ్మారో వాళ్ళ మీద చర్య తీసుకోండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం కూడా డబ్బులు వసూలు చేసి మరి ఇక్కడ ఎవరైతే ఇండ్లు కొనుక్కున్న పేదవారికి మాత్రం మీరు న్యాయం చేసేటట్టుగా ఉంటే బాగుంటుంది. ఇలాంటి బాధ్యతలకు మీ పార్టీ తరఫున మీరేం భరోసిస్తారు? మేము ఇలాంటి ఇప్పుడు మేము చెప్పేది అదే, వీళ్ళ తరపు నుంచి వెళ్ళి అవసరం అనుకుంటే మేము మా పార్టీ